హలో ఫ్రెండ్స్, మౌనరాగం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో అమ్ములు భరత్ వాళ్ళ ఇంటికాంచలి వస్తుంటే నందిని అన్న మాటలు, భరత్ వాళ్ళ అమ్మ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. భరత్ అంకిత్తో అంటాడు కదా, పక్కకు తీసుకొచ్చే మాట్లాడే విషయం ఏముందిరా అని భరత్ అంకిత్తో అంటాడు. నందిని భరత్ వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది, కొత్తగా ఏముంది, సీనయ్య వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల ఏం బాగలేదు అని నందిని భరత్ వాళ్ళ అమ్మతో అంటుంది. నేను ఈ కేసు చేస్తున్న కాంచని నీకు నచ్చడం లేదని నాకు తెలుసురా అని భరత్ అంకిత్తో అంటాడు. నమ్మకం ఎలా ఉంటుంది, తప్పు చేసిన సీనయ్య ఆయనను తప్పించిన అమ్ములు బయట హాయిగా తిరుగుతున్నారు అని నందిని భరత్ వాళ్ళ అమ్మతో అంటుంది. ఏ తప్పు చెయ్యని చక్రిని నేరస్తుని చేసి జైల్లో పెట్టారని నందిని భరత్ వాళ్ళ అమ్మతో అంటుంది. చక్రి కూడా ఈ నేరం చేయకపోవచ్చురా అని భరత్ అంకిత్తో అంటాడు. చేయకపోతే మా అన్నయ్య పైనుండి ఎలా పడ్డాడు అని నందిని భరత్ వాళ్ళ అమ్మతో అంటుంది. అదే ఎంక్వైరీ చేస్తున్నాను, నువ్వు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకో, తప్పు చేసిన వాళ్ళని తొందరలోనే తెలుసుకుంటాను అని భరత్ అంకిత్తో అంటాడు. అమ్ములు ఈ కేసుని అంత తేలిక వదిలేలాగా లేదు అని నందిని భరత్ వాళ్ళ అమ్మతో అంటే, అప్పుడు భరత్ వాళ్ళ అమ్మ అంటుంది కదా, నువ్వు అమ్ముల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని భరత్ వాళ్ళ అమ్మ నందినితో అంటుంది. నేను కూడా మొదటిలో ఇలాగే అనుకున్నాను అని నందిని చెప్తుంది భరత్ వాళ్ళ అమ్మతో. అమ్ముల్ని నువ్వు సరిగా అర్థం చేసుకోలేదో అని అనిపిస్తుంది, మరోసారి ఆలోచించు అని భరత్ వాళ్ళ అమ్మ నందినితో అంటుంది. జీవితాంతం ఆలోచించిన విషయం ఒకలాగానే ఉంటుంది అని అంకిత్ భరత్తో అంటాడు. లక్కీ అమ్ముల్తో ఇలా అంటుంది, సరియు అంటే అమ్మకు మాత్రమే ఇష్టం, అన్నయ్యకి ఇష్టం ఉండదు అని లక్కీ అంటుంది. ఆ విషయాన్ని వాడు చెప్పకపోయినా నాకు తెలుసు, అన్నయ్యకి సరియుకి నిశ్చితార్థం జరుగుతుందంట వదిన, నువ్వు ఇలాగే ఉంటే నిశ్చితార్థం కూడా అయిపోతుంది అని లక్కీ అమ్ముల్తో అంటుంది. వదిన, నువ్వు ఒక్కసారి అన్నయ్యతో మాట్లాడు, మరి ఇంత మొండిగా ఉంటే మీ ఇద్దరికీ కష్టం అని లక్కీ అమ్ముల్తో అంటుంది. అప్పుడు అమ్ములు సైగల్తో మీ అన్నయ్య మీద నాకేం కోపం లేదు అని చెప్తుంది. అంటే నీకు అన్నయ్య మీద కోపం లేదా అని లక్కీ అడిగితే లేదు అని అమ్ములు సైగల్తో చెప్తుంది. అన్నయ్య మాట్లాడితే నువ్వు మాట్లాడతావా అని లక్కీ అడిగితే మాట్లాడుతాను అని సైగల్తో చెప్తుంది అమ్ములు. ఇప్పటి వరకు నీ సైడు ఎలా మార్చాలని అనుకున్నాను, నీ సైడు క్లియర్ అయిపోయింది అని లక్కీ అమ్ముల్తో అంటుంది. అన్నయ్యతో నేను మాట్లాడుతాను అని లక్కీ అంటే వద్దు అని అమ్ముల్ సైగల్తో చెప్తుంది. ఎందుకు వద్దు అని లక్కీ అడుగుతుంది. నీ కోసం కాదులే, మా అన్నయ్య కోసం నేను చేసుకుంటాను అని లక్కీ చెప్తుంది. నీ ఇష్టం అని అమ్ముల్ సైగల్తో చెప్తే లక్కీ సంతోషంగా అక్కడి నుండి వెళ్తుంది. విష్ణు గురించి నందిని సరియు వాళ్ళ అమ్మ ఆలోచించుకుంటూ ఉంటారు కాసేపు. సరియు నిశ్చితార్థంలో ఉంటే బాగుండు అని సరియు వాళ్ళ అమ్మ అంటే, సరియు పెళ్ళి వరకు అన్నయ్య వస్తాలే, కోలుకుంటాలే అని నందిని వాళ్ళ అమ్మతో అంటుంది. సరియు వాళ్ళ అమ్మతో అంటుంది. అప్పుడు సరియు వాళ్ళ అమ్మ సంతోషపడుతూ ఉంటుంది. అమ్మాయి అబ్బాయి జాతకం దివ్యంగా ఉన్నాయని పూజారి చెప్తాడు నందినితో. పూజారి గారు, అమ్మాయి అబ్బాయి సంతోషంగా ఉంటారా అని సరియు వాళ్ళ అమ్మ పూజారిని అడిగితే సంతోషంగా ఉంటారమ్మా అని పూజారి చెప్తాడు. అప్పుడు పూజారి అన్న మాటలకి సరియు వాళ్ళ అమ్మ సరియుని పట్టుకొని సంతోషపడుతూ ఉంటుంది. నిశ్చితార్థం విషయానికి వస్తే 15 రోజుల ముహూర్తం ఉందని పూజారి చెప్తాడు. ఆ తర్వాత 2 నెలల దాకా మంచి ముహూర్తం లేదని పూజారి చెప్తాడు నందినితో. అప్పుడే అంకిత్ వచ్చి నందిని పక్కన కూర్చుంటాడు. ముహూర్తాన్ని ఖాయం చేయంటారు అని పూజారి నందినితో అంటాడు. 15 రోజుల్లో ఉన్న ముహూర్తాన్ని ఖాయం చేయండి అని సరియు చెప్తుంది. నువ్వు ఉండమ్మా, అత్తయ్యని కూడా ఆలోచించని అని సరియు వాళ్ళ అమ్మ అంటుంది. 15 రోజులంటే ఎంగేజ్మెంట్ సమయం సరిపోతుందో లేదో అని బాధగా ఉంది అని నందిని చెప్తుంది. అప్పుడు నందిని, నువ్వు చెప్పురా, నువ్వేదంటే నేను అదే ఫిక్స్ చేస్తాను అని అంకిత్ని అడుగుతుంది నందిని. అప్పుడు అంకిత్ అమ్ముల గురించి ఆలోచించుకుంటాడు కాసేపు. లక్కీ త్వరగా ఇంటికి వస్తుందంటే నీ సంతోషం కన్నా నాకు ఏది ముఖ్యం కాదమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం అని అంకిత్ చెప్తాడు నందినితో. అప్పుడు అంకిత్ నందినితో చెప్పి, నేను ఆఫీస్కి వెళ్ళాలమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్తాడు అంకిత్. అమ్ములు అంకిత్ బొమ్మ గీసింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ప్రోమో విషయానికి వస్తే నీలవేణి అమ్ములతో ఇలా అంటుంది, గుండె నిండా బాధ పెట్టుకొని ఎలా ఉండగలుగుతున్నావే అని అంటుంది. అప్పుడు నీలవేణి అంటుంది కదా అమ్ములతో, ఒకసారి అంకిత్తో మాట్లాడవే అని నీలవేణి అంటుంది.
చూద్దాం ఇంకా రేపటి ఎపిసోడ్లో ఇంకేం జరుగుతుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.